హాయ్! హలో! నమస్తే. ఆదాబ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కువైట్‌లో ఉన్నటువంటి నాకు కొత్తగా పరిచయమైనటువంటి మన తెలుగు వాళ్ళ రూమ్ టూర్ అయితే చేస్తున్నానిప్పుడు. నేనైతే కువైట్‌కొచ్చేసి నెల అయితే కంప్లీట్ అయిపోయింది. నెల తర్వాత నాకు వీళ్ళు పరిచయం అయ్యారనమాట. మన తెలుగు వాళ్ళు ఎక్కడబ్బా! ఎక్కడ ఎవరున్నారు? ఏం కథ అనేది నాకైతే అసలు ఇంతవరకు కూడా పరిచయం అయితే లేరు. దాని తర్వాత వేరే అన్న తమిళన్న మాకు పరిచయం చేశాడనమాట వీళ్ళని. ఆ తమిళన్నొచ్చేసి తర్వాత లేదు మీ ఊరు వాళ్ళు, మీ ఆంధ్ర వాళ్ళు గూడా ఉన్నారని జెప్పేసి అన్నోళ్ళని పరిచయం జేపిచ్చారు. రూమ్‌లో ఒంటరిగా ఉండి అట్లా ఇట్లా వాకింగ్ జేసుకుంటా ఏం పొద్దు పోయేది గాదనమాట. దాని తర్వాత వీళ్ళైతే తెలిసిన తర్వాత నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. సో, నిన్నైతే అనుకున్నామనమాట. మంచిగా ఫుడ్ చేసుకొని తిందామని జెప్పేసి. ఈరోజైతే రూమ్‌కొచ్చాము. అలాగే రూమ్ టూర్ గూడా తీసుకుంటున్నాము. ఇంతలోనే జాఫర్ పిలిచి "అన్న కర్రీ అవుతుంది. చూసి వీడియో తీసుకుందురు రండి" అని జెప్పేసి పిలిచాడు. సో, అయితే గనక నేను వీడియో తీసుకున్నాను. ఇది జాఫర్ వాళ్ళ కిచెను. అటుపక్క రైట్ సైడ్ ఉండేది బాత్రూమ్ అనమాట. యాక్చువల్లీ ఇది ఇందులో మేకింగ్ చేసేటప్పటి నుంచే ఉందామనుకున్నాను. కానీ నాకు డ్రైవింగ్ స్కూల్‌కి టైం సెట్ అవ్వక ఈరోజు 10:30కైతే వెళ్ళినాను. నేనొచ్చేసరికి అంతా ప్రిపేర్ చేసేసున్నారు. ఇదైతే రూమ్ బయట చూసారు గదా! వ్యూ ఎంత ఎక్సలెంట్‌గా ఉందో అసలు మామూలుగా లేదు. మార్నింగ్, మార్నింగ్ లేసిన తర్వాత చూస్తే గనక బీభత్సంగా ఉంటది. కాకపోతే మైనస్ పాయింట్ ఏమంటే ఇక్కడొచ్చేసి పక్కనే హైవే ఉన్నందువల్ల ఎప్పుడూ రణగొణ ధ్వనులైతే వస్తూనే ఉండనే ఉంటాయి. ఇంక కువైట్‌లో ఇండ్లు సెపరేట్‌గా ఇచ్చారంటే కొంచెం బానే ఉంటుంది. కానీ కొందరికైతే గనక చానా ఇరకాటంగా అక్కడే పడుకోవడం, అక్కడే వండుకోవడము, అక్కడే బాత్రూమ్ ఇలా ఇబ్బందిగా ఉంటదనమాట. కానీ వీళ్ళకైతే ఇంటి ముందు పక్క ప్లేస్ ఉంటది. పొద్దున్నే షటిల్ అయినా ఆడుకోవచ్చు. లేదంటే కువైటులు లేకపోతే గనక క్రికెట్ అయినా ఆడుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఇకపోతే రూమ్ లోపలికి వెళ్తే గనక మీకైతే ఇన్‌సైడ్ అయితే ఏమేమున్నాయో చూపిస్తాను చూసేయండి. అలా డోర్ తెరచంగానే చల్లంగా ఏసీ అయితే తగిలింది. చాలా కూల్‌గా ఉంది లోపల. ఏసీ కొత్తదైతే తెప్పించుకున్నారనమాట. మామూలుగా ఇక్కడుండే ఎండలకైతే చాలా బయట ఎండలైతే విపరీతంగా ఉంటాయి. అందుకు ఏసీ లేకపోతే చానా ఇబ్బంది. అందుకని ఏసీ అయితే కన్ఫర్మ్‌గా ఉంటది ప్రతి ఒక్కరి ఇంట్లో గూడా. వచ్చాడురా తీసుకొచ్చాడురా సంబరం. అన్న పేరు రవికుమార్. కడప జిల్లా రైల్వే కోడూరనమాట అన్నది. ఇక్కడికొచ్చి చానా సీనియర్ అనమాట. 3.5 సంవత్సరం అయిపోయింది. ఇంక మేము వండినటువంటి డిషెస్‌నయితే ఈ విధంగా అరేంజ్ చేశామిక్కడ. రైసు, చేపల పులుసు, ఇంక వేరే వచ్చేసి పొట్టేలు గుండకాయల పులుసు. మా ఇంట్లో అయితే నేనే వండుకోవాలనమాట. వీళ్ళకైతే వీళ్ళ కువైట్ వాళ్ళే ఇస్తారు. సో, ఇలా నెలలో ఎప్పుడైనా ఒకసారి, 2 సార్లు ఈ విధంగా చేసుకొని తింటామనమాట. చూస్తున్నారు గదా! చూసిన ప్రతి ఒక్కరు బీర్ బాటిల్ అయితే అనుకోకండి ఇది. ఇదైతే ఒక టైప్ ఆఫ్ జ్యూస్ అనమాట. ఇందులో నో ఆల్కహాల్ అనమాట. ఇక్కడ కువైట్‌లో ఆల్కహాల్ నిషేధము. ఆల్కహాల్ అనేది ఎక్కడో లోపల దొరుకుతా ఉంటది కానీ మనమైతే తీసుకోము. వాటికి దూరంగా ఉంటాము. ముందు మా నాన్న ఒక మాట చెప్తుండేవాడనమాట. ఒక పనిని జయించుకొచ్చేందుకు ఒక బలమైన ఉండాలి. ఒక బలగమైన ఉండాలి. నా బలగం అయితే వీళ్ళే అనమాట ఇక్కడ కువైట్‌లో. ఇక్కడ అన్నం వడ్డించే అతను జాఫరు, కమలాపురం, కడప జిల్లా. అటు పక్కన వచ్చేసి అన్న వచ్చేసి కోనసీమ అమలాపురం అనమాట. ఇంకా రవి అన్నదొచ్చేసి రైల్వే కోడూరు. నాదొచ్చేసి కడప. పెండ్లిమరి మండలం అనమాట. తుమ్మ చెట్లపల్లి. అందరితో పాటు నా వీడియోస్‌ను గూడా ఆదరించి అభిమానిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ. వీడియో పూర్తి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. ఇలా ఎప్పుడైనా లీవ్ దొరికినప్పుడు, హాలిడే అప్పుడు ఈ విధంగా సరదాగా చేసుకొని మంచిగా మనకు తగినటువంటి రుచిలో వండుకొని తింటూ ఉంటామనమాట. సో, మొత్తానికైతే ఈ విధంగా సర్వ్ చేసుకొనేసి పెప్సీ ఆ గ్లాసెస్‌లో పోసుకొని చక్కగా తింటూ ఉన్నాననమాట. ఒకసారి హాయ్ గూడా చెప్పండి అబ్బా మాకు. ఇంక మా దోస్తులు వండినటువంటి వంట విషయానికొస్తే గనక టేస్ట్ అయితే చేద్దాము. నాకైతే చానా బాగా వండుతారని జెప్పి టాకొచ్చింది గాబట్టి తింటున్నాను ఫస్ట్ టైము. అబ్బబ్బబ్బబ్బబ్బా! స్వర్గం. నిజానికి ఇలాంటి వంటలు నోటి నాలుకకు రుచి తగిలితే గనక స్వర్గమే. దీనెక్క అయిపోద్ది ఎంజాయ్ పండగో. ఇంకా అలాగే వీళ్ళకు మార్నింగ్ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి కుబూసు, ఎగ్ కర్రీ అనమాట. గవా చాయ్, ఖర్జూరము, స్వీట్స్ కూడా ఇస్తా ఉంటారనమాట మార్నింగ్ మార్నింగ్. ఈ థమ్స్ అప్ ఏసుకున్న గ్లాస్ అయితే సూపర్‌గా ఉండది. నాకు బాగా నచ్చింది. మధ్యలో తుపాకీ కూడా అటాచ్ అయింది దానికి. నిజానికి కష్టపడి చాలా బాగా అయితే టేస్టీగా అయితే తయారు చేశారనమాట ఫుడ్డు. చూసారు గదా! చేపల పులుసు, నెల్లూరి చేపల పులుసు గాదు. కువైట్ చేపల పులుసిది. ఆ వేడి వేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటా ఉంటే ఒక రేంజ్ అనుకోండి ఇంకా. వర్ణనాతీతం. ఇకపోతే కువైట్‌లో డ్రైవర్ల పరిస్థితికొచ్చేసరికి తినాలా, పని చేయాలా, తినాలా, పని చేయాలా.
నిజానికేంటంటే ఇక్కడ 3 పూటల తిండి దొరకడమే గగనం అనమాట బయట చేసుకునే వాళ్ళకి. ఈ మాటల మధ్యలోనే మాకైతే ఇంకొక బిర్యానీ గూడా వచ్చేసిందనమాట. జాఫర్ వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి అయితే శ్రీలంక ఆమె తీసుకొచ్చి ఇచ్చిందనమాట మధ్యాహ్నం రైస్ వీళ్ళకి. పనిలో పని ఇది గూడా వచ్చింది గదా! ఎందుకు వదిలిపెడతాం నిన్ను అని జెప్పేసి దీన్ని గూడా ఒక సైడ్‌కు తోసేసామనమాట. ఇది రాకముందుటికే మొత్తం మేము వడ్డించుకున్నటువంటి తెల్లన్నము, లివర్ కర్రీ, చేపల పులుసు సపాయగా తోసేసి ఉన్నామనమాట. ఈ రైస్ కొంచెం లేట్‌గా వచ్చింది. నా వీడియోస్‌ను గూడా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా సపోర్ట్ చేయండి.